హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బ్లౌజ్ బ్యాక్ నెక్ స్టిచ్చింగ్, ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్, అలానే ఫ్రంట్ డాట్స్ ఈ వీడియోలో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే, నా ఛానల్లో బ్లౌజ్ క్లాసెస్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా. 2 క్లాసెస్ అయిపోయాయి. ఇదిగోండి ఈరోజు క్లాస్ 3. ఈ క్లాస్ 3లో ఏంటి అంటే బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ ఉంటుంది. డాట్స్ ఎలా స్టిచ్ చేయాలో, ఉక్స్ పట్టి కాజపట్టి ఎలా స్టిచ్ చేయాలి, అలాగే నెక్ పట్టి ఎలా స్టిచ్ చేయాలో కూడా ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది కదా, నా ఛానల్లో బ్లౌజ్ క్లాసెస్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి. క్లాస్ 1లో బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో అయిపోయింది. క్లాస్ 2లో బ్లౌజ్ ఎలా కట్ చేయాలో ఉంది. క్లాస్ 3లో సింగిల్ సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. అలానే ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అన్నది బయటకు కనిపించదు, లోపలికి కనిపించదు. దీన్ని ఎలా స్టిచ్ చేయాలన్నది ఇప్పుడు క్లాస్లో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలానే దీన్ని ఇదిగోండి ఇలా ఓవర్లాక్ మిషన్ లేకుండా ఎలా స్టిచ్ చేయాలో కూడా ఉంటుంది. ఇప్పుడైతే బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ చూద్దాము. ఫస్ట్ అయితే ఓల్ బ్లౌజ్ తీసుకొని ఇదిగోండి ఫస్ట్ ఇలా అయితే మెజర్ చేసుకోండి. లెంత్ ఎంత ఉంది అన్నది చూసుకోండి. ఇక్కడ నేను 13 ఉంది ఓల్ బ్లౌజ్, నేను 14 అయితే తీసుకున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏం తీసుకోకుండా డైరెక్ట్గా మనం తీసుకున్న ఈ ఫ్యాబ్రిక్ని అయితే నేను ఫోల్డ్ చేయాలి అనుకుంటున్నా. ఇదిగోండి చూస్తే పైన పావించి ఖర్చు పోతుంది, కింద పావించి ఖర్చు పోతుంది. సో ఇక్కడ నేను 14 తీసుకున్నా, 14.2 అలా ఉంది. నాకు ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏం సపరేట్గా తీసుకోకుండా ఈ బ్లౌజ్ పీస్ని అయితే ఇలా డబల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా డబల్ ఫోల్డ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ ఎప్పుడు మనం హెమ్మింగ్ వేసుకుంటాం, వెనక సైడ్ హెమ్మింగ్ వేసుకుంటాం కాబట్టి పెద్ద కుట్టు పెట్టండి. ఫస్ట్ ఇక్కడ పెద్ద కుట్టు అయితే పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేయండి. మీకు ఫ్యాబ్రిక్ తక్కువ ఉంటే ఎక్స్ట్రా పీస్ తీసుకొని జాయిన్ చేసుకోవాలి. అది మీకు అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను నేను, ఎలా అటాచ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదిగోండి స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేయండి. అర్థమైంది కదా. డబల్ ఫోల్డ్ పెట్టి బ్యాక్ పార్ట్ తీసుకుంటాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్లో ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకుంటాం స్ట్రైట్గా డబల్ ఫోల్డ్ పెట్టి. ఇప్పుడు ఏంటి అంటే షోల్డర్ దగ్గరికి హాఫ్ ఇలా ఫోల్డ్ చేయండి. అర్థమైంది కదా మీకు. షోల్డర్ దగ్గర హాఫ్కి ఇలా ఫోల్డ్ చేయండి. పైన షోల్డర్ ఉంది కదా, దీన్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా మీ బ్లౌజ్ లెంత్కి తగ్గట్టు 3.5 ఇంచెస్ 3 ఇంచెస్ డాటా 4 ఇంచెస్ డాటా అన్నది మీ బ్లౌజ్ లెంత్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నేను 3.5 అయితే తీసుకుంటున్నా. మనం ఇప్పుడు డాట్ వేసిన స్టార్టింగ్లో ఎక్కువతో స్టార్ట్ అయ్యి ఎండింగ్ వచ్చేసరికి కొంచెంతో అయితే ఎండ్ అవుతుంది. అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది. కొంచెం డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తా. వీడియోస్లో కొంచెం మీకు ఇంకా డీటెయిల్గా కనిపించాలి అంటే నాకు కమెంట్ చేయండి. ఇదిగోండి వీడియో మీకు చూపిస్తున్నా కదా, అర్థమవుతుందా. ఇలా అయితే వస్తుంది డాట్. ఎప్పుడు స్టార్టింగ్లో ఎక్కువతో స్టార్ట్ చేసి ఎండింగ్లో వచ్చేసరికి కొంచెంతో అయితే ఎండ్ అవుతుంది. ఇలా అని ఇంకొక డాట్ కూడా పెట్టుకుందాం. ఇప్పుడు ఒక డాట్ ఇలా వేసుకున్నాం కదా, మీకు 2 డాట్స్ అయితే నేను వేయడం చూపిస్తున్నా. ఎందుకంటే మీకు టిప్స్ అన్నవి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ బిగినర్స్కి. ఇదిగోండి ఇలా ఇంకొక షోల్డర్ ఉంటుంది కదా, దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేయండి. హాఫ్కి ఫోల్డ్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఆల్రెడీ వేసిన డాట్ ఉంది కదా, ఆ డాట్ని తీసుకొని వచ్చి దీని మీద పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఇదిగోండి ఇలా 2 డాట్స్ వచ్చిన దగ్గరికి ఒక డాట్ అయితే పెట్టేయండి. ఇలా పెట్టేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఇంతకుముందు పెట్టిన డాట్ ఎంత అయితే వచ్చిందో సేమ్ అదే మెజర్మెంట్ అయితే వస్తుందన్నమాట. మనం టేప్తో చూసుకుంటే ఒక్కొక్కసారి ఎక్కువ పెడతాం, ఒక్కోసారి తక్కువ పెడతాం. కాబట్టి ఒక 2 డాట్స్ని అయితే ఇలా ఈక్వల్గా ఉన్నాయా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్ అయితే డాట్స్ వేసుకుందాము.
ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. 2 ఫ్రంట్ పార్ట్స్ అయితే తీసుకోండి. ఫస్ట్ ఏది రైట్ సైడ్, ఏది లెఫ్ట్ సైడ్ అన్నది చూసుకోవాలి ఫస్ట్. ఒక్కొక్కసారి ఏం చేసేస్తారంటే నెక్ సైడ్‌ది, ఆర్మ్ హోల్ సైడ్‌ది నెక్ సైడ్‌కేసేస్తారు. సో, లెఫ్ట్, రైట్ అన్నదైతే మీరు రాసుకోండి. ఇక్కడ నేను ఒక ఓల్డ్ బ్లౌజ్ అయితే తీసుకున్నా. మీకిప్పుడు టేప్‌తో నేనేం చెప్పట్లేదు. ఓల్డ్ బ్లౌజ్ తీసుకున్నా. ఓల్డ్ బ్లౌజ్ ఎంతుంటే అంతైతే పెట్టేస్తున్నా డాట్స్. మీరు కూడా ఫస్ట్ ఇలానే స్టిచ్ చేసేయండి. ఓల్డ్ బ్లౌజ్‌కి ఎంత డాట్స్ ఉంటే అంత పెట్టేయండి. లెంత్, విడ్త్ కూడా సేమ్. ఇదిగోండి ఇలా ఒక పావించ్, ఒక పావించ్ ఎంతైతే విడ్త్ తీసుకున్నా ఇక్కడ నేను. ఇప్పుడు మెయిన్ డాట్ కూడా సేమ్ అలానే నేను ఓల్డ్ బ్లౌజ్‌కి ఎంతుంటే అంతైతే తీసుకుంటున్నా. లెంత్ అంతనే తీసుకుంటున్నా. విడ్త్ కూడా అంతనే తీసుకుంటున్నా. మీరు బిగినర్స్ అయ్యి ఉండి ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదు. 2 ఇంచెస్ తీసుకోవాలా, 2.5 ఇంచెస్ తీసుకోవాలా అన్నది వద్దు. ఫస్ట్ కన్‌ఫ్యూజన్ ఏం అవ్వద్దు. ఓల్డ్ బ్లౌజ్‌కి ఎంతుంటే అంతైతే మెజర్ చేసుకోండి. నేను మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో డీటెయిల్డ్‌గా చెప్తా. డాట్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలాంటి ఈజీ టిప్స్‌తో ఫాలో అవ్వాలి, కప్ సైజ్ మంచిగా రావాలి అంటే అన్నది మీకు డీటెయిల్‌గా అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా తర్వాత వీడియోస్‌లో. ఇలా పెట్టుకోవడం వల్ల కప్ సైజ్ అయితే చిన్నగొస్తది. మీకు పెద్ద కప్ సైజ్ కావాలి అనంటే మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తా. కమెంట్ చేయండి. కావాలి అంటే వెంటనే అప్‌లోడ్ చేస్తా వీడియోస్. లేదు నిదానమైన పర్లేదు అంటే ప్రాసెస్ వైస్‌గా అయితే నేర్చుకుందాము. ఇదిగోండి ఇదైతే 4 డాట్స్ బ్లౌజ్ అనమాట. ఇలా అయితే 4 డాట్స్ అయితే వేసుకుంటాం ఫస్ట్. ఈ మిడిల్ డాట్స్ ఉన్నాయి గదా! 2 ఈక్వల్‌గా వచ్చేటట్టు అయితే చూసుకోవాలి. ఫోర్త్ డాట్, ఈ మిడిల్ డాట్ ఇదిగోండి ఇలా. మధ్యలో ఎంత గ్యాప్ ఉంది అన్నది చూసుకొని అయితే వేసుకోవాలి. ఎందుకంటే నేను కింద ఇప్పుడు స్టిచ్ చేసిన బ్లౌజ్ ఎక్స్ట్రా ఉందనమాట ఫ్యాబ్రిక్. సో, అలా అయితే చూసుకున్నా. ఫస్ట్ ఇలా అయితే మిడిల్ డాట్ అయితే వేస్తున్నా. ఈ డాట్ కూడా సేమ్ మనం ఎక్కడ డాట్స్ వేసినా ఎండ్ అయ్యేసరికి ఇక్కడైతే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి స్టార్టింగ్ కొంచెం తీసుకున్నా, ఎండింగ్‌లో ఎక్కువ తీసుకున్నా. ఇదిగోండి ఈ డాట్ షోల్డర్‌కి మిడిల్‌లో వచ్చేటట్టు అయితే చూసుకోవాలి ఇలా. వీడియోలో చూపించినట్టు. ఇదిగోండి ఇలా అయితే రావాలి. ఈ డాట్ కొంచెం మీకు కప్ సైజ్ ఎక్కువ కావాలంటే ఇంకా పెద్దగా తీసుకున్నా పర్లేదు. ఇదిగోండి ఇలా 2 డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది. ఈ 2 డాట్స్ మధ్యలో గ్యాపు 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ ఉండాలి. అలా చూసుకోండి. అప్పుడు కప్ సైజ్ నీట్‌గా వస్తది. ఓల్డ్ బ్లౌజ్‌కి అలానే ఉంది అని మరి మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. 2.5 ఇంచ్, 2 ఇంచెస్ అని చెప్తే అని నేనేం చెప్పట్లేదు ఇక్కడ. టేప్‌తో ఏం మెజర్ చేయట్లేదు. జస్ట్ ఓల్డ్ బ్లౌజ్ ఎలా ఉంటే అలా అయితే చెప్పేస్తున్నా మీకు. ఇదిగోండి ఇలా 3 డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటది. ఇప్పుడు ఫోర్త్ డాట్ అయితే స్టిచ్ చేస్తాము. మీకు చాలా కొంచెం ఈ డాట్స్ అది ఇది కన్‌ఫ్యూజన్ అవుతున్నారు అంటే కమెంట్ చేయండి. మీకు డాట్స్ లేకుండా జస్ట్ ఊరికే ప్రిన్సెస్ కట్ లాగా వచ్చి సింగిల్ డాట్‌తో బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో అన్న వీడియోస్ కూడా కావాలి అంటే కమెంట్ చేయండి. అవి కూడా చెప్దాము. ఈజీగా నేర్పిస్తా మీకు. 4 డాట్స్ వేసిన తర్వాత అయితే ఇలా ఉంది కప్ సైజు. చిన్న సైజ్ కప్ కావాలి అంటే ఒక మెజర్‌మెంట్స్ తీసుకుంటాము. పెద్ద సైజ్ కప్ సైజ్ కావాలి అంటే వేరే మెజర్‌మెంట్స్ అయితే తీసుకుంటాము. ఆ డిఫరెన్స్ ఎలా అన్నది మీకు కావాలి అంటే చెప్పండి, వీడియో చేద్దాము. ఇదిగోండి ఇంకొకటి ఇలా ఫస్ట్ ఒక పార్ట్ ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా! ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. నేను వెంటనే రెడీ చేసుకుంటాది. సేమ్ ఈ పార్ట్ కూడా సేమ్ ఇలానే డాట్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా మీకు. ఇదిగోండి ఈ 2 పార్ట్స్ అయితే డాట్స్ ఈక్వల్‌గా పెట్టుకోవాలి. 2 మీకు పెట్టుకున్న తర్వాత చూపిస్తా. గైస్ ఈ డాట్స్ పెట్టుకోవడంలో చాలా డౌట్స్ అయితే ఉంటాయి మీకు. అప్‌కమింగ్ వీడియోస్‌లో డీటెయిల్‌గా అయితే నేర్చుకుందాము. ఇంకా డాట్స్ పెట్టుకొని ఆ పార్ట్స్ అయితే పక్కన పెట్టేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్, ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తా. నేను డబల్ కలర్ ఎందుకు తీసుకున్నా అంటే మీకు డిఫరెన్స్ అర్థం అవ్వాలి అని అయితే తీసుకున్నా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏది, రైట్ సైడ్ ఏది అన్నది కూడా చూసుకోవాలి మీరు. ఎల్ఆర్ రాసుకోండి, లెఫ్ట్ రైట్ అని. ఇలా ఫ్రంట్ పార్ట్ ఒకటి, బ్యాక్ పార్ట్ ఒకటి సపరేట్‌గా అయితే తీసుకోవాలి. నేను లైనింగ్ లాగా ఒకటి తీసుకున్నా. ఇదిగోండి ఫస్ట్ 2 రైట్ సైడ్ లోపల పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. కింద సైడ్ అనమాట ఇది బాటమ్ సైడ్. ఒక సైడ్ 3 ఇంచెస్ ఒకసారి ఒక దగ్గర 2.5 తీసుకున్నాం, ఒక దగ్గర 3 తీసుకున్నాం కదా!
ఆ రెండు ఈక్వల్గా పట్టుకొని అయితే ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు ఒక స్టిచ్ వేసి దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి లైనింగ్ మీద ఇంకొక స్టిచ్ వేయండి. లైనింగ్ మీద పడాలి స్టిచ్, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కాదు. గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్. ఇదిగోండి ఇలా ఓపెన్ చేసి ఇంకొక స్టిచ్ వేస్తారు కదా, ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫోల్డ్ పెట్టి లైనింగ్ మొత్తం వెనకాల కనేయాలి. లైనింగ్ మీకు కలర్ డిఫరెన్స్ కనిపించడానికైతే నేను వేరే కలర్ తీసుకున్నా ఫ్యాబ్రిక్. ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు అయితే స్టిచ్ చేయాలి. ఇలా అప్పర్ స్టిచ్ అయితే ఒకటి వేసేయండి. ఇలా అప్పర్ స్టిచ్ ఒకటి వేయండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు అసలైన టాస్క్ అనమాట. కొంచెం యాక్టివ్గా ఉండాలి ఈ ప్రాసెస్ స్టిచ్ చేసేటప్పుడు. ఇలా 2 అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇంతకుముందు డాట్స్ పెట్టిన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని తీసుకొని 2.5 ఇంచెస్ ఉన్న దగ్గర ఏది పెట్టాలి, 3 ఇంచెస్ ఉన్న దగ్గర ఏది పెట్టాలన్నది మీకు అర్థం చేసుకోవాలి. ఇక్కడ రెండు ఇవి ఈక్వల్గా పట్టుకోవాలి. మీకు ఇంకొకసారి చెప్తున్నా, దీన్ని అసలు ఎలా తీసుకోవాలి అంటే ఇదిగోండి లైనింగ్ వెనక సైడ్కి రావాలి. ఇలా వీడియోలో చూపించినట్టు వెనక సైడ్ లైనింగ్ రావాలి, ఫ్రంట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రావాలి. రైట్ సైడ్ బ్లౌజ్ రైట్ సైడ్ ఉండాలి, అలా అని షేప్ బెల్ట్ కూడా రైట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు ఈ రెండు పట్టుకొని ఇలా వీడియోలో చూపించినట్టు ఒక స్టిచ్ అయితే వేయండి. ఇదిగోండి ఇలా లైనింగ్ని ఒక్కటే, మెయిన్ ఫ్యాబ్రిక్ని ఒక్కటే పట్టుకోవాలి, లైనింగ్ని పట్టుకోకూడదు. అర్థమవుతుంది కదా. లైనింగ్ని పట్టుకోలేదు నేను, లైనింగ్ని వదిలేసా. జస్ట్ బ్లౌజ్ పీస్ని ఒక్కటే పట్టుకున్నా. ఇక్కడ ఈ రెండు కలిపి ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు మిడిల్ డాట్, మెయిన్ డాట్ ఉంది కదా, ఆ మిడిల్ డాట్, ఈ మెయిన్ డాట్ని కొంచెం ఇలా పైకి అయితే అనేయాలి. కింద ఫింగర్తో ఇలా పైకి అనాలి. ఇప్పుడు పైన ఫింగర్ ఉంది కదా, దాన్ని పట్టుకోవాలి. దాని మీద స్టిచ్ పడకుండా అయితే చూసుకోవాలి. ఇదిగోండి అక్కడ చూసారా, దాని మీద స్టిచ్ పడలేదు, అలా అయితే చూసుకోవాలి. ఇలా మొత్తాన్ని అయితే ఒక స్టిచ్ వేసేయండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని రైట్ సైడ్ చేయండి. ఇదిగోండి ఇలా రైట్ సైడ్ చేసి, ఇప్పుడు రైట్ సైడ్ ఉంది కదా, దీన్ని పైన నుండి వీడియోలో చూపించినట్టు రైట్ సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ అయితే చేసి, అర్థమవుతుంది కదా, పైన నుండి ఇట్లా ఫోల్డ్ చేసి ఈ షేప్ బెల్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి అయితే ఒక స్టిచ్ వేయాలి. అర్థమవుతుంది కదా మీకు చెప్తున్నది. లైనింగ్ షేప్ బెల్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు పట్టుకొని అయితే ఇలా ఒక స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసేటప్పుడు జాగ్రత్తగా అయితే వేయాలి. లోపల ఫ్యాబ్రిక్ దీని కిందకి రాకుండా అయితే చూసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఇదిగోండి గైస్ ఇలా వీడియోలో చూపించినట్టు షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేయాలి. స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్నది చూద్దాము. ఇదిగోండి ఇలా మొత్తం స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ సైడ్ హోల్స్ ఉన్నాయి కదా, సైడ్కి గ్యాప్, ఆ గ్యాప్లో నుండి లోపల ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే ఇలా వీడియోలో చూపించినట్టు అయితే రివర్స్ చేసేయాలి. చాలా ఈజీ గైస్, టెన్షన్ ఏం లేదు. అర్థం అవ్వకపోతే వీడియో మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టుకుని చూడండి, అర్థమవుతుంది. ఇదిగోండి వచ్చేసింది. మీకు చూసారు కదా, షేప్ బెల్ట్ అయితే ఇలా వచ్చింది. ఇది ఏంటి అంటే దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఎక్స్ట్రా ఖర్చు వెనక సైడ్ కనిపించదు, ఫ్రంట్ సైడ్ కూడా కనిపించదు. మన కస్టమర్స్కి ఇంతకంటే ఏం కావాలి. ఇదిగోని మీకు షేప్ బెల్ట్ ఎక్కువైంది అనిపిస్తే మీరు ముందే చూసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం ఎక్కువనే ఉంది, పెద్దగానే వచ్చింది. మీరు ముందే అయితే షేప్ బెల్ట్ అటాచ్ చేయకముందే అయితే చూసుకోవాలన్నమాట, ఎక్కువ కావాలా తక్కువ కావాలా అని. ఇలా మొత్తం అటాచ్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువ పెట్టుకోవడానికి రాదు. సో ముందే అయితే చూసుకోండి. ఇప్పుడు దీన్ని సేమ్ ఎలా అయితే అటాచ్ చేసుకున్నామో ఇంకొక పార్ట్ కూడా సేమ్ అలానే అటాచ్ చేసుకోవాలి. ఈ టిప్స్ ఫాలో అవుతూ అయితే స్టిచ్చింగ్ నేర్చుకోండి గైస్, ఈజీగా నేర్చేసుకుంటారు. ఇలా 2 షేప్ బెల్ట్స్ అయితే స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇదిగోండి చాలా చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఇలా స్టిచ్ చేయడం వల్ల. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఉండాలి, దాని మీద ఫ్రంట్ పార్ట్ కూడా రైట్ సైడ్ లోపలికి ఉండాలి, అంటే పైన సైడ్కి రాంగ్ సైడ్ ఉండాలి. అర్థమైంది కదా. బ్యాక్ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి, దాని మీద
మెయిన్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రాంగ్ సైడ్ ఉండాలి. రాంగ్ సైడ్ పైకి రావాలి. రైట్ సైడ్ లోపలికి పోవాలి. ఇలా పెట్టి ఇప్పుడు ఈ 2 ఎండ్స్ ఉన్నాయి కదా, 2 షోల్డర్స్ దగ్గర అయితే అటాచ్ చేయాలి. ఫస్ట్ షోల్డర్స్ దగ్గర 2 ఈవెన్గా పట్టుకొని అయితే ఒక స్టిచ్ వేయండి. 2 స్టిచెస్ వేయండి. వేసిన తర్వాత నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్‌లో అయితే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి, అలానే ఉక్స్ పట్టి, కాజా పట్టి ఎలా స్టిచ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోస్‌లో అయితే నేర్చుకుందాం గైస్. టెన్షన్ ఏం లేదు, తొందరలోనే అప్లోడ్ చేస్తా. చాలా క్లియర్‌గా అయితే ఉంటుంది నెక్స్ట్ క్లాస్ వచ్చేసి. డిజైనింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేక, బడ్జెట్ పెట్టలేక, ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరికైనా సపోర్ట్ కావాలి అంటే ఈ రీల్ని వెంటనే అయితే షేర్ చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. నా ఛానల్లో వీడియోస్ పెట్టగానే మీకు ఇలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంతేగా ఈరోజు వీడియో. ఈ వీడియోలో ఉండాల్సిందే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నా వీడియో ఇప్పటిదాకా చూసి ఉంటారు అంటే నా వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, మీరు నేర్చుకుంటున్నారు అని అయితే అర్థమైంది. సో లైక్ చేసేయండి. నెక్స్ట్ క్లాస్లో ఏంటి అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజు లైనింగ్తో ఎలా స్టిచ్ చేయాలి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Stay healthy and be happy, besties.